పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయంతో బీజేపీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలో ఉన్న క్లిష్ట రాజకీయ పరిస్థితులను అధిగమించి కాషాయ జెండాను ఎగురవేయడం పార్టీకి ఒక మైలురాయిగా నిలిచింది. ఈ విజయంతో ఇప్పుడు పార్టీ దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై మరింతగా కేంద్రీకృతమవుతోందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. బెంగాల్లో సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో కూడా అధికారాన్ని సాధించగలమనే నమ్మకం బీజేపీ వర్గాల్లో పెరుగుతోందని సమాచారం. పశ్చిమ బెంగాల్లో అనూహ్య విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తన దృష్టిని దక్షిణాదిన తెలంగాణపై కేంద్రీకరించబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. బెంగాల్లో ప్రతికూల పరిస్థితులను జయించిన తర్వాత తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడం పెద్ద కష్టమేం కాదన్న కాన్ఫిడెన్స్ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. ఆ సభ నుంచే రాష్ట్రంలో సమర శంఖం పూరిస్తారని బీజేపీ వర్గాలు సందడి చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అంటేనే రాజకీయంగా అత్యంత క్లిష్టమైన రాష్ట్రంగా పేరుంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు బలమైన సంస్థాగత పునాది ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలో దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. బెంగాల్లో ఉన్న ప్రత్యేకమైన సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ చిత్రపటం, కేడర్ పరంగా ఉన్న అసమానతలు ఇవన్నీ చూసినప్పుడు అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టమని చాలా మంది భావించారు. ఎన్నికలకు ముందు కూడా అత్యధిక రాజకీయ విశ్లేషకులు గరిష్టంగా 150 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అంతెందుకు, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు మళ్లీ మమతాదే అధికారం అన్న మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. అమిత్ షా అక్కడే మకాం వేసి ఎన్నికల వ్యూహాన్ని రచించారు. పకడ్బందీ ఎలక్షనీరింగ్ తో హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా కోల్కతా కోట మీద కాషాయ జెండా ఎగరవేసింది బీజేపీ. ఆ విజయం పార్టీకి జాతీయ స్థాయిలో భారీ ఊపిరిచ్చింది. దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేయగలమన్న ఆత్మవిశ్వాసం నేతల్లో నింపింది. పశ్చిమ బెంగాల్ విజయ వార్తలు తెలంగాణకు చేరుకున్న తర్వాత రాష్ట్ర పార్టీలో ఒక కొత్త చర్చ మొదలైంది. అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా బెంగాల్ను గెలుచుకున్నారు. మరి ఇక్కడ మనకు అంతో ఇంతో అనుకూలత ఉంది కదా, మరి మనమెందుకు గెలవలేకపోతున్నాం అన్న ప్రశ్న నేతల్లో, కార్యకర్తల్లో తీవ్రంగా వినిపిస్తుంది. తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి చర్చించినప్పుడు ముందు వచ్చే అంశం నాయకత్వ వర్గాల మధ్య సమన్వయ లోపం. పార్టీ కేడర్ స్వయంగా మనోళ్ల మధ్య సఖ్యత కుదిరితే మనం కూడా గెలవొచ్చని మాట్లాడుకుంటున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లిడి నోట్లో శని ఉన్నట్టు రాష్ట్రంలో పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడటమే పెద్ద అవరోధంగా మారిందని రాష్ట్ర కార్యకర్తలు నిష్ఠారంగా చెప్పుకుంటున్నారు. బెంగాల్లో కేడర్ పరంగా పూర్తి నెట్వర్క్ లేకపోయినా ప్రతికూలతలన్నీ అధిగమించి అధికారంలోకి రాగలిగారు. మరి తెలంగాణలో ఇప్పటికే ఒక స్థాయి కేడర్ ఉంది, సంస్థాగత నిర్మాణము ఉంది. అలాంటప్పుడు నాయకుల మధ్య ఐక్యత నెలకొంటే గెలవడం అసాధ్యమేమీ కాదన్న నమ్మకం పార్టీ వర్గాల్లో బలపడుతుంది. ఈ విజయం తర్వాత రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల్లో అంతర్మదనం మొదలైనట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో చాలా ముఖ్యమైన పరిణామం చోటు చేసుకోనుంది. ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అంతేకాదు పార్టీ పరంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఆ సభను చాలా వ్యూహాత్మకంగా చూస్తున్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీనే అని చెప్పేందుకే మోదీ వస్తున్నారు అంటూ పార్టీ నేతలు ఆశావహనంగా మాట్లాడుతున్నారు. ఆ సభ నుంచే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరిస్తారని పార్టీ వర్గాల అంచనా. విశేషమైన విషయం ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవబోతోందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చిన తర్వాతే మోదీ తెలంగాణ పర్యటనకు సమయం కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు. అంటే దక్షిణ భారతంపై పార్టీ వ్యూహాత్మక దృష్టి ఏర్పడడానికి బెంగాల్ విజయమే ప్రేరణగా నిలిచిందని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ముందున్న ప్రశ్న ఏమిటంటే ఉత్తరాది పార్టీ అనే ముద్రను ఎలా చెరిపివేసుకోవాలి? దక్షిణ భారతంలో అధికారాన్ని సాధించడమే ఆ ముద్రను తొలగించే సత్వర మార్గం. ఆ లక్ష్యంతో పార్టీ ముందున్న రెండు ముఖ్యమైన రాష్ట్రాలు కర్ణాటక మరియు తెలంగాణ. కర్ణాటకలో ప్రస్తుతం జనతాదళ్తో పొత్తు కొనసాగుతుంది. ఆ పరిస్థితుల్లో ఒంటరిగా అధికారంలోకి రావడం సాధ్యం కాదు. అందువల్ల దక్షిణాదిలో స్వతంత్రంగా అధికారాన్ని చేజిక్కించుకోగల రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగానే తెలంగాణపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెడుతోందని రాష్ట్ర బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. బన్సల్ పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు తెలంగాణలకు సంస్థాగత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో బెంగాల్, ఒడిశా రెండు చోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది. మిగిలిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బన్సల్ ఇన్ఛార్జిగా కొనసాగితే తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమంటూ రాష్ట్ర పార్టీ వర్గాల్లో ఆశావహ వాతావరణం నెలకొంటుంది. బెంగాల్, ఒడిశాలో విజయ పరంపర సాధించిన అనుభవం తెలంగాణలో కూడా పనిచేస్తుందన్న నమ్మకం కార్యకర్తల్లో ఏర్పడుతుంది. అయితే తెలంగాణలో బీజేపీ ముందు సవాళ్లు తక్కువేమీ లేవు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత లేకపోవడమే అతిపెద్ద అవరోధం. సీనియర్ నేతల మధ్య వివాదాలు, వర్గ రాజకీయాలు పార్టీని నిరంతరం వేధిస్తున్నాయి. అంతర్గత కలహాలు తెలంగాణలో పార్టీ వృద్ధికి అడ్డుపడుతున్నాయని కేడర్ నిర్మోహమాటంగా చెప్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు రాష్ట్రంలో బలంగా ఉన్నాయి. వీటి మధ్య మూడో శక్తిగా ఎదగడానికి బీజేపీ నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. ప్రాంతీయ అస్తిత్వాన్ని అత్యంత సున్నితంగా పరిగణించే తెలంగాణ ఓటర్లను ఆకట్టుకోవడం హిందీ బెల్ట్ పార్టీగా ముద్రపడిన బీజేపీకి ఇప్పటికీ సవాలే. మొత్తానికి పశ్చిమ బెంగాల్ విజయం తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహం ఎంతకాలం నిలుస్తుంది? అది పార్టీ సంస్థాగత బలానికి దారితీస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. మోదీ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుందని, అది 2028 అసెంబ్లీ ఎన్నికల వ్యూహానికి పునాది వేస్తుందని బీజేపీ వర్గాలు విశ్వాసంగా మాట్లాడుతున్నారు. బెంగాల్లో కమలం విరిసింది. ఇప్పుడు దక్కన్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలన్నది బీజేపీ అధిష్టానం అభిలాష. ఆ కల నిజమవుతుందా లేదా అన్నది కాలమే చెప్పాలి.